చేసుకుంటూ వెళ్ళటం వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జరగటం వల్ల ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత అది పడిపోయి 100కి 105 పడిపోయినా సరే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయం కృషితో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేద్దామని ఒక కృషి చేసి ఆయన 164 స్థానాలు తీసుకొచ్చి పరిస్థితి తీసుకొచ్చిందని ఆయన కూడా బాధ్యత ఉంది. వీళ్ళు కూడా గట్టిగా పోరాడారు. రైట్. సో మరి కూటమి అధికారంలోకి వచ్చింది ఎట్టకేలకు. సో ఏ పార్టీది ప్రధాన పాత్ర ఉండొచ్చు సార్ అక్కడ? తెలుగుదేశం పార్టీదండి ఇన్వేరియబుల్గా. ఎందుకంటే వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీతో వేయటం వల్ల భయంకర నష్టం జరిగింది. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. దయచేసి చాలా మంది అర్థం చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఢిల్లీలో ఉన్న కూర్చున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు వేల కొద్ది ఇక్కడ తయారు చేసి ఇక్కడ కుక్కుడు స్టోరీస్ ఉండి ఈ టీవీలో కూడా వదిలిపెడుతున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక లేకపోతే చీఫ్ సెక్రటరీని మార్చేవాళ్ళు కాదు, లేదా డీజీపీని మార్చేవారు కాదు. ఇదో బాగా ప్రచారం చేశారండి. ఇది ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారంటే ఈ క్రెడిట్ అంతా మోడీ గారికి ఇచ్చేశారు తీసుకెళ్లి. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నయవంచం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ గొప్పదనే స్థితికి ఒక దౌర్భాగ్య బానిసత్వానికి తీసుకొచ్చేశారు కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్రంలో ఉన్న పెద్ద తయారీదారులు. నేను ఒకటి చెప్తా ఉన్నాను స్పష్టంగా, 4 కాన్స్టిట్యున్సీ చెప్తాను. ఇవాళ మీరు కడప పార్లమెంట్ సీట్ ఉంది. కడప పార్లమెంట్ సీట్లో 7 4 అసెంబ్లీ స్థానాలు కూటమి నెగ్గింది, యాక్సెప్టెడ్. ఆ 4 స్థానాలు లెక్కేసుకుంటే దాదాపు 26,000 పైగా మెజార్టీ కూటమి దానికి అభ్యర్థికి వచ్చింది. అది క్రాస్ ఓటింగ్ అయిపోయి దాదాపు 70,000 మెజార్టీ ఆయనకు వచ్చిందంటే ఎంత క్రాస్ ఓటింగ్ అయిందండి భయంకరంగా. అది ఎక్కడి నుంచి వచ్చింది? పైగా శర్మిల గారు ఎవరు ఓట్లు తీసుకున్నారు? ఆవిడ రాష్ట్రం అంతా మానేసి లాస్ట్ 15 రోజులు అక్కడే కూర్చున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు నా పక్క రాష్ట్రానికి నాకు సంబంధం లేదన్నారు. అక్కడ ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం ఉద్యమం చేస్తానే ఉన్నాం. వాళ్ళు చనిపోయినా స్పందించలేదు, మాట్లాడలేదు. మమ్మల్ని అరెస్టులు చేసిన లోపలేసిన కిక్కురు మనలేదు. విద్యార్థి యువజనులు మహాయాత్రలు చేసి సమరయాత్రలు చేస్తున్నా కనీసం కన్నెత్తి చూడలేదు. నా జీవితం అంతా ఇక్కడే తెలంగాణ అని చెప్పి ఆవిడ అక్కడ గట్టిగా రాజన పెట్టగా చెప్తున్నారు. మాట మార్చేయలేదు, మడం తిప్పేది లేదన్నారు. గట్టిగా ఉద్యమం చేశారు. ఆవిడ తిట్టిన తిట్లకో లేకపోతే గట్టిగా మాట్లాడిందనుకో రేవంత్ రెడ్డి గారు చెవుల్లో రక్తాలు కారినంతగా తిట్టారు. సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. దాదాపు 15 రోజుల పాటు కేవలం కడపలోనే మకం వేశారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టారంటున్నారు, కానీ నాకు తెలియదు ఎంత ఖర్చు పెట్టారు కూడా మాట్లాడలేం. కానీ ఆవిడ ఓట్లు తీసిన 1,43 ఓట్లతో అత్యధికం తెలుగుదేశం ఓట్లు చెప్తున్నానండి యాక్చువల్గా ఎక్కడ విచిత్రంగా. అందుకని ఆ సీట్లో అసలు ఆవిడ సంగతి పక్కన పెట్టిన క్రాస్ ఓటింగ్ లేకుండా అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు లేకుండా ఉంటే 100% కనీసం 1,50,000 మెజార్టీ ఓట్లతో 2 లక్షల ఓట్లతో అక్కడ కడపతో సీట్ నెగ్గేది. 96లో రాజశేఖర్ గారు 5,000 ఓట్ల మెజార్టీతో ఆయన నెగ్గారు. ఇవాళ అలాగే రాజంపేట మళ్ళీ క్రాస్ ఓటింగ్. అరకులోయ అనేది దక్షిణ భారతదేశంలోనూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోటా ఓట్లు పడింది, 50,000 పైబడి పడింది. దాంట్లో 1,25,000 ఓట్లు, 1,23,000 స్పెసిఫిక్గా చెప్పాలంటే 1,23,500 ఓట్లు దాదాపుగా సిపిఎం పార్టీ సుత్తికోట నక్షత్రం గుర్తుకి 1,25,000 ఓట్లు దాదాపుగా ఆ పార్టీకి ఓటేశారు. ఇంతకీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది 50,000 ఓట్లు, 50,800 ఓట్లు చిల్లర మెజార్టీతో. అంటే ఎంత క్రాస్ అయిందండి ఈ లెక్కేసుకుంటే 1,00,000 ఓట్లు ఆవిడకి 50,000 క్రాస్ అయిన ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లు సాధారణ ఓట్ల కింద అత్యధికంగా వచ్చిన 30,70,000 కసితో ఉత్తర భారతీయ జనతా పార్టీ లేని కొండ కోణంలో గిరిజనులు కూడా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ని నమ్మించి మోసం చేశారు అని చెప్పి. సరే కమింగ్ బ్యాక్ టు తిరుపతి, చాలా మంది తెలియదండి లెక్కలో. తిరుపతిలో 7 సీట్లు ఎవరు నెగ్గారండి? కూటమి నెగ్గింది. జనసేన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు తిరుపతి నెగ్గితే మొత్తం 7 సీట్లలో మిగతా 6 సీట్లు తెలుగుదేశం మొత్తం కూటమి నెగ్గింది. 191,800 ఓట్లు పైచిలకు తెలుగుదేశం పార్టీ కూటమి ఆధిక్యత వచ్చింది పార్లమెంట్లో. కానీ అక్కడ రివర్స్ అయిపోయి గురుమూర్తి గారు 14,500 చిల్లర మెజార్టీతో ఆయన నెగ్గారు. అంటే 2,05,000 ఓట్లు క్రాస్ అయినాయండి. ఈ ఇండియా చరిత్రలో నాకు తెలియదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత ఈ చరిత్రలో దక్షిణ భారతదేశం రికార్డు బ్రేక్ 2,05,000 ఓట్లు క్రాస్ అయినాయి. అంటే ఎంత విజ్ఞత ప్రదర్శించారు ఓటర్లో. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓటేయకూడదనేది. ఇక 2-3 సీట్లు ఏమో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పువ్వుల్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేశారు. నరసాపురం సీటు రఘురామకృష్ణరాజు గారికి ఒకటి ఉంటే ఎవరు క్యాండిడేట్ పెడతాం, మంచి ఆవిడ కానీ ప్రాముఖ్యత ఉన్న ఆవిడ కాదు. అలాగే అనకాపల్లి సీటు అలాగే తీసుకెళ్లి రాజమండ్రి సీటు ఇచ్చేశారు, 3 సీట్లు. చెప్తున్నానండి ఈ నేపథ్యంలో అసలు ఆ పార్టీదేంటి అసలు ఎక్కడ? నేను వీళ్ళ ఈ వెల్లువల సునామీలా వచ్చిన దాంట్లో లాభం పొందారు. అందువల్ల డెఫినెట్గా దీంట్లో కూటమి ప్రథమ ప్రాధాన్యత ప్రజలు మెచ్చుకోవాలి. అద్భుతమైన విజయం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇచ్చినందుకు అభినందిద్దాం. నేను ఎవరిని నెగ్గాలని కోరుకోను, మంచి వాళ్ళకి ఓటేయండి అని చెప్పాను. నిజాయితీ పట్లకి ఏ పార్టీ అయినా ఓటేయండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓటేద్దని చెప్పాను. సార్ ఇప్పుడు మరి కూటమి వచ్చింది, వాళ్ళ ముగ్గురు ఆ 3 పార్టీలు కష్టపడ్డాయి కాబట్టి అందులోకి వచ్చిందని మన జనాలు చెప్పడం జరుగుతుంది. 3 పార్టీలే కష్టపడలేదండి. జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా పల్లకిళ్ళు మోసారు. పల్లకిల్లో కూర్చుని అది చేరింది కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ చేరింది అంతే.
సో మరి ముందు 0.5% ఓట్లు ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళు చెప్పడం ఏంటండి, ఆ ఓట్లు కూడా ఎక్కువ మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఒక విరోచిత ఉన్న వర్గం ఒకటి ఉంది. ఆ వర్గం వాళ్ళు ఎక్కువ శాతం, వాళ్ళ వర్గం ఒకటి ఎక్కువ శాతం పడలేదండి తెలుగుదేశం జనసేన కూటమి. సరే చెప్పండి. మరి కష్టపడ్డారు ముగ్గురు, ఎంతవరకు ముగ్గురు కాదండి, ఇద్దరే పలకీలు ఎక్కింది వాళ్ళు. ఇద్దరే కష్టపడ్డారు. సో కానీ చేరింది మాత్రం ముగ్గురు. ఇప్పుడు ఆఫ్టర్ రిజల్ట్ అలాగే ఉంటారా, ఒకటే బాటలు నడుస్తారా, లేకపోతే చీల్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ఆపరేషన్ బిరడా, అప్పుడు సినిమా యాక్టర్ శివాజీ గారి ఆపరేషన్ గరుడ చెప్పారు, చాలా సక్సెస్ అయింది. ఆయన చాలా విమర్శించారు కానీ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ బిరడా అనేది ప్రత్యేక కార్యక్రమం అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ బిరడా అంటే తెలుసు కదండి, సీసాలో పెట్టి బిరడా చేసే ముందు పాత చేయడం అనమాట. ఇందులో మొట్టమొదటి బిరడాలు ముగ్గురు బిరడాలు పెట్టారు. ఒకటేమో తెలంగాణ రాష్ట్రంతి కేసీఆర్ గారిని సర్వహింసలు పెట్టి అనుకోని సమయంలో అనుకోని విధంగా ఆయన ఇబ్బంది పెట్టి దాని పార్టీని ఫినిష్ చేస్తే కానీ ఇది రాదనే ఉద్దేశంతో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. చూశారు మీరు, తెలంగాణలో 0 స్థాయి తీసుకొచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో. 38% ఓట్లు వచ్చింది, వాళ్ళు 18% పడిపోయింది. బీజేపీ ఏమో 30%, కాంగ్రెస్ 40% వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ఇక నెక్స్ట్ వైఎస్ఆర్ తెలుగుదేశం చేసేద్దామని విపరీతంగా ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా చూశారు. ఇది ఇతను ఏటీఎం అన్నారు, ఆ పార్టీని మీ దేంట్లో సీనియర్ నాకంటే అవినీతిలో సీనియర్, వాళ్ళ కొడుకుని వాళ్ళ మావయ్య గారిని కత్తేసి పొడి చేసేట్టున్న సీనియర్కి అత్యంత భయంకరంగా మాట్లాడి విమర్శించారు. అప్పుడు గౌరవ ప్రధానిగా ఉంటేనే విమర్శించారు ఆయన. అందువల్ల బీజేపీ తెలుగుదేశం వేసేద్దాం అనుకున్నారు. తెలుగుదేశం కార్యకర్త బలం ఉన్న పార్టీ అండి. డెఫినెట్గా మా పార్టీని విభేదించే వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కార్యకర్తలు ఉన్న పార్టీలో, బూత్ కమిటీలు ఉన్న పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆర్గనైజేషన్ నిర్మించుకుంటూ వెళ్ళారు. అది తిరిగి నిలబడింది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనాలోచితమైన కక్షాదించర్లు. ఆయన 50 తప్పులు చేస్తుంటే మంచి పనులు 10 కూడా చేయలేదని నేను ఎందుకు అంటానండి. ఆయన బంద్ చేసేవాళ్ళు మాట్లాడుకోమని, ఇటు పని చేసుకోమంటండి. మంచి పనులు కూడా కొన్ని ఉన్నాయి, నాట్ డినైయింగ్ దట్. కానీ చెప్తున్నా ఆయన కష్టపడి తీసుకురావటం ఇవన్నీ జరిగినాయి. లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీని ఏ రోజు ఫినిష్ చేసి ఉండేవారు 2018 ప్రకారం. కానీ ఈయనకన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుకుంటారు చాలా ముద్రని ఇన్ సెవెన్ పొజిషన్. దాంతో ఈయన ఆ చేతిలో ఉన్న పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అటు 10 కేసులు 50 కేసులు పెట్టుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి వచ్చాయని ఆయన ఉద్దేశంతో. చంద్రబాబు నాయుడు గారిని అదుపులో పెట్టుకుంటానికి అనుకుంటా అంటే కేంద్రానికి తెలియకుండానే దక్షిణాదిన స్టాల్ వాట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి 3 రోజులు జైల్లో పెట్టే ధైర్యం ఉంటుందండి? ఎంత ఒక్కడైనా ఆయన తెలియకుండా జరుగుద్దా? అప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశంలో ఉంటారు, కేంద్రం ఉండాలని తెలియకుండానే జరుగుతున్నది. ఆయన పెట్టి వేధింపులు, నేనంటే కేసులు వేధింపులు చేసింది, అంత నానా హింసలు పెట్టింది తప్పు కదా. ఆఖరికి ఆళ్లే విడిపించినట్టు మళ్ళీ కళ్యాణ్ బాబు వచ్చి నేను మీతో ఉంటానని మాట్లాడారు. విషయం చూశారు మీరు. ఆయన అప్పటికే భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నారు. చేసినట్టు వచ్చి ఇవాళ అందుకని వాళ్ళు ఫినిష్ చేసిన ముందర ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని లొంగ తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ గారిని తట్టుకోవడం కష్టం అనుకునే ఉద్దేశంతో అందరం ఆయన సలహాదారు ఎవరో దిక్కుమాల సలహాదారులు కొంతమంది ఆయన తెలియదు కానీ ఇంతకుముందు ఆ పరకాల గారు పట్టుకున్నారు సలహాలని. ఆయన వెళ్ళిపోయి అనుకుంటే మారి మంచి మనిషి అయిపోయారు. ఆయన ఆ పక్కన పెడదాం కానీ ఇవాళ ఈయన భయభ్రాంతికి గురి చేశారు. అమ్మో ఆయన చేస్తాను తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ టైంలో సర్వేలు చూసుకుంటే బీభత్సంగా